Welcome to the math class. Today I'm discussing about some more problems on coaxial system, that is the limiting points. Today I'm discussing about find the equation of the sphere of coaxial system. మీకు ఇక్కడ స్పియర్ ఇవ్వలేదు. కోయాక్సియల్ సిస్టమ్ అంటే s ప్లస్ లాంబ్డా పై ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఇస్ ద కోయాక్సియల్ సిస్టమ్. అంటే పై ఇచ్చేసాడు, ఒక స్పియర్ కూడా ఇచ్చేసాడు అనమాట. ఈ రెండు కాంబినేషన్ s ప్లస్ లాంబ్డా పై రాసే దట్ ఈస్ ద కోయాక్సియల్ సిస్టమ్ which touches the plane, this one. అంటే ఇదిగోండి, ఇది ఒక స్పేర్ ప్లేన్ ని టచ్ చేస్తుందంట. ఇట్లాగా సెంటర్ నుంచి దీని మీదకి ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ ఆఫ్ ద స్పియర్ టు ద గివెన్ ప్లేన్. ఇది మనకి ఇక్కడ యూజ్ అవ్వాలి. ద సెంటర్ ఆఫ్ ద స్పియర్ to the given the perpendicular plane ki perpendicular distance, the perpendicular distance from the center of the sphere to the given plane. ఓకే, ఈ కాన్సెప్ట్ ఎక్కడో మనకు ఉపయోగపడాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి ఒకసారి చూస్తే, మనకి స్పియర్ ఇవ్వలేదు, ప్లేన్ ఇవ్వలేదు, కానీ కోయాక్సియల్ సిస్టమ్ ఇచ్చేసాడు కాబట్టి డైరెక్ట్ గా కోయాక్సియల్ సిస్టమ్ నుంచి బిగించేద్దాం. ఈక్వేషన్ ఆఫ్ కోయాక్సియల్ సిస్టమ్ is x square plus y square plus z square minus 5 plus lambda into 2x plus y plus 3z minus 3 is equal to 0. So this is the equation 1. Now we can multiply with lambda. X square plus y square plus z square plus 2 lambda x plus lambda y plus 3 lambda z minus 3 and minus 5 minus 3 lambda kada minus 3 lambda minus 5 is equal to 0. From this equation we have to write the center c is equal to center ki formula minus u minus v minus w, that is equal to నేను డైరెక్ట్ గా వేసేస్తున్నాను ఎందుకంటే x మనకు తెలుసు. మెయిన్ ఈక్వేషన్, మెయిన్ స్పియర్ యొక్క ఈక్వేషన్ నుంచి ఎక్స్ కోఎఫిషియంట్ ని ఇక్కడ ఉన్న ఎక్స్ కోఎఫిషియంట్ ఈక్వల్ చేసుకుంటే దాని నుంచి మనం సెంటర్ రాయొచ్చు. మైనస్ ల్యాండా బై 2 మైనస్ 3 ల్యాండా బై 2. సో దిస్ ఇస్ ద సెంటర్. ఈ సెంటర్ ఎప్పుడైతే వచ్చిందో దీని నుంచి రేడియస్ కూడా రాసుకోవచ్చు. దేర్ ఫోర్ రేడియస్ ఇస్ ఈక్వల్ టు square root of u square plus v square plus w square minus d. This is the formula for radius. That is square root of u square means minus lambda square means plus minus square అయిపోతుంది కాబట్టి ప్లస్ అయిపోతుంది. lambda square plus lambda square by 4 అవుతుంది plus 9 lambda square by 4 minus into d. d అంటే ఇది కాన్స్టెంట్. minus 3 lambda minus 5. సో మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది కాబట్టి ప్లస్ 3 lambda ఇక్కడ ప్లస్ 5 అవుతుంది. అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ 3 lambda ప్లస్ 5 దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్సిఎం తీసేస్తే 4 lambda స్క్వేర్ ప్లస్ 10 lambda స్క్వేర్ ప్లస్ 10 lambda స్క్వేర్ ప్లస్ 4 3s are 12 lambda ప్లస్ 20 divided by 4, that is equal to square root of 14 lambda square plus 12 lambda plus 20 by 4, that is equal to small r is equal to square root of 14 lambda square. అంటే మనకి ఇప్పుడు 2 కామన్ తీయచ్చు కదా, ఇక్కడ 7 lambda 2 కామన్ తీసి క్యాన్సిల్ చేసేస్తే 7 lambda స్క్వేర్ ప్లస్ 6 lambda ప్లస్ 10 డివైడెడ్ బై 2 కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే 4లో నుంచి ఒక 2 ఉంటుంది అనమాట. సో ఇంకా దీన్ని మనం ఏమైనా చేయొచ్చా, 7 lambda స్క్వేర్ మైనస్ 6 lambda ప్లస్ 10. ఓకే, లీవ్ ఇట్, వదిలేసేయండి. ఆర్ ఈజ్ ఈక్వల్ ఇంత వచ్చింది. ఇప్పుడు ఏమన్నాడంటే విచ్ టచెస్ ద ప్లేన్ అనమాట, ద కోయాక్సియల్ సిస్టమ్. ఇది కోయాక్సియల్ సిస్టమ్ అంట.
దేనికి టచ్ అవుతుంది? స్పియర్ ప్లేన్‌కి టచ్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి ఇట్లా రాస్తే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అవుతుంది. కాబట్టి ఇఫ్ ద స్పియర్ ఈక్వేషన్ 1 touches the plane 3x plus 4y minus 15 is equal to 0. అంటే that implies r is equal to distance. అంటే that d అంటే ఏంటిది? The perpendicular distance from center to plane. From center to plane. అంటే that implies radius మనకి ఎంత వచ్చింది ఇక్కడ? Square root of 7 lambda square 6 lambda plus 10 divided by 2 that is equal to the perpendicular distance from center అంటే ఎక్కడ ఉందో చూసుకోండి ఇక్కడ ఇదిగోండి ఇది సెంటర్ టు ద గివెన్ ప్లేన్ అంటే సెంటర్ అనే పాయింట్ ఈ ప్లేన్ అనే పాయింట్ ఈ రెండింటికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ax1 కదా mod ax1 plus by1 plus cz1 plus minus d by root of a square plus b square plus c square. సో 3 ఇంటూ మైనస్ ల్యాండా ప్లస్ అక్కడ 4 ఉంది y ప్లేస్లో మైనస్ ల్యాండా బై 2 జెడ్ లేదు కాబట్టి కాన్స్టెంట్ మైనస్ 15 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ లేదు కదా ఎలాగో దాంతో వదిలేసేయండి. దట్ ఇంప్లైస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 7 lambda square plus 6 lambda 6 lambda plus 10 plus 10 అయినా plus 10 by 2 that is equal to ఇక్కడ ఎంత అవుతుంది mod minus 5 lambda minus 15 divided by 9 16 25 root 25 అంటే 5 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇందులో నుంచి 5 కామన్ తీసామనుకోండి మోడ్లో ఉంది కాబట్టి మైనస్ కాస్త ప్లస్ అయిపోతుంది ఇక్కడ 5 వస్తే ల్యాండా ప్లస్ 3 ఉంటుంది ల్యాండా మైనస్ 3 మోడ్ ఉంది కాబట్టి ప్లస్ 3 అయిపోతుంది మైనస్ కామన్ కూడా తీస్తే మైనస్ కామన్ తీసి మోడ్లో ఉంది కాబట్టి ప్లస్ అయిపోయింది ల్యాండా ప్లస్ 3 ఓకే 7 ల్యాండా స్క్వేరు 14 ఒక్క నిమిషం ఇక్కడ 14 ల్యాండా స్క్వేర్ ప్లస్ 12 ల్యాండా ప్లస్ 20 4 lambda square plus lambda square plus 9 10 lambda square plus 12 lambda plus 20 14 lambda square 12 lambda plus 20 by 4 that is equal to 2 common this is the 7 lambda square 6 10 సరిపోయింది కదా ఓకేనా సో ఇది వచ్చింది అనమాట లాంబ్డా బై 3 లాంబ్డా ప్లస్ 3 స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేసి స్క్వేర్ రూట్ పోకూడదాం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే అప్పుడు మనకి ఏమవుతుంది ఇక్కడ 7 lambda స్క్వేర్ ప్లస్ 6 lambda ప్లస్ 10 ఉంటుంది ఇక్కడ వరకు ఇక్కడ డివైడెడ్ బై 2 ఉంది కదా ఆ 2 ఇక్కడ తీసుకొచ్చేద్దాం 2 ఇంటూ lambda ప్లస్ 3 హోల్ స్క్వేర్ 2 ఇంటూ lambda ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఓకే దట్ ఇంప్లైస్ 7 lambda square 6 lambda plus 10 that is equal to 2 into lambda square plus 9 plus 6 lambda that implies 7 lambda square plus 6 lambda plus 10 that is equal to direct ga తీసుకెళ్ళిపోదాం minus 2 lambda square minus 18 minus 12 lambda that is equal to 0 7 minus 2 5 lambda square 6 lambda minus 12 lambda minus 6 lambda plus 10 minus 18 minus 8 that is equal to 0 ఎక్కడ కామన్ ఎక్కడా లేదు కాబట్టి ఫ్యాక్టర్స్ ఎంత అవుతుంది 8 5s are 40 8 5s are 40 అవుతుంది అంతే 5 lambda square 6 lambda అని
దట్ ఈజ్ ఈక్వల్ టు 10 4 జర్ 40 వేసుకుందాం. 10 4 జర్ 40 అంటే 10 మైనస్ 10 ప్లస్ 4 వేసుకుంటే మైనస్ 6 వస్తుంది. 5 లాంబ్డా స్క్వేర్ మైనస్ 10 లాంబ్డా ప్లస్ 4 లాంబ్డా మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. రెండిట్లో నుంచి 5 లాంబ్డా కామన్ తీసేస్తే లాంబ్డా మైనస్ 2 ప్లస్ 4 కామన్ తీసేస్తే లాంబ్డా మైనస్ 2 ఈక్వల్ టు 0. That implies lambda minus 2 ఒకటి 5 lambda plus 4 is equal to 0. 2 factors. And therefore, lambda minus 2 is equal to 0 or 5 lambda plus 4 is equal to 0. That is equal to lambda is equal to 2. Or 5 lambda is equal to minus 4 lambda is equal to minus 4 by 5. So, manaki 2 values వచ్చినాయి. Therefore, equation of spheres, the equation of the spheres are x square plus y square plus z square plus 4x plus 2y plus 6z minus 11 is equal to 0. ఇప్పుడు లాంబ్డా వాల్యూ 2 పెట్టినప్పుడు, అలాగే లాంబ్డా వాల్యూ ఈసారి మైనస్ 4/5 పెట్టినప్పుడు, ఆర్ 5x స్క్వేర్, ఇక్కడ కోయాక్సియల్ సిస్టమ్ ఇక్కడ పెట్టాలి, మీరు ఈక్వేషన్ 1లో పెట్టాలి. ఇక్కడ లాంబ్డా వాల్యూ, ఇక్కడ లాంబ్డా వాల్యూలో మీరు ఫస్ట్ లాంబ్డా వాల్యూ ఎంత 2 వచ్చింది కదా, ఆ 2 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఒక ఈక్వేషన్ వచ్చింది. అలాగే లాంబ్డా వాల్యూ ఇంకొకటి సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇంకొక ఈక్వేషన్ ఆఫ్ ద స్పియర్ వచ్చింది అనమాట. అంటే 5x స్క్వేర్ ప్లస్ 5y స్క్వేర్ ప్లస్ 5z స్క్వేర్ మైనస్ 8x మైనస్ 4y మైనస్ 12z మైనస్ 13 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏం చేస్తారంటే ఈక్వేషన్ ఆఫ్ ద స్పియర్ సార్ అని చెప్పి ఫ్రమ్ 1 అని పెట్టండి. ఫ్రమ్ 1 అంటే ఫస్ట్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే వీ గెట్ దీస్ 2 ఈక్వేషన్ ఆఫ్ ద స్పియర్స్ అనమాట. హెన్స్ సాల్వ్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రాబ్లం టుడేస్ క్లాస్లో. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ నిన్న 2, 3, 4, ప్రాబ్లం నెంబర్ 4 కంటిన్యూషన్ క్లాస్ కాబట్టి. If -2, 1, -1 is a limiting point of, important question ఇది, limiting point of coaxial system for which x plus y plus 2z is equal to 0 is the radical plane ఇచ్చేస్తాడు అనమాట. then show that limiting point is -1 to 1. this one. క్వశ్చన్ ఒక్కసారి చదువుతాం చూడండి. యాక్చువల్గా మనకి ఒక స్పియరు ఒక ప్లేన్ ఇస్తే దాని నుంచి మనము కోయాక్సియల్ ప్లేన్ రాసుకుంటాం. ఎస్ ప్లస్ లాంబ్డా పై ఈజ్ ఈక్వల్ టు 0 నుంచి. దీని నుంచి మనం ఏం చేస్తామంటే సెంటర్ని ఫైండ్ అవుట్ చేస్తాం, దీని నుంచి రేడియస్ని ఫైండ్ అవుట్ చేస్తాం, దీని నుంచి లాంబ్డా వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. లాంబ్డా వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే we get the required ఈక్వేషన్ వస్తుంది, ఈక్వేషన్ ఆఫ్ ద స్పియర్ వస్తుంది. లేదంటే ఆర్ లిమిటింగ్ పాయింట్స్ వస్తుంది, ఎల్పి లిమిటింగ్ పాయింట్స్ వస్తాయి. సో దిస్ ఈజ్ ద మన ప్రొసీజర్. ఇప్పుడు దాకా మనం చేసింది ఇది. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే బ్యాక్ నుంచి రండి. ఇఫ్ 1 ఈజ్ ద లిమిటింగ్ పాయింట్, -2, 1, -1 ఈజ్ ద లిమిటింగ్ పాయింట్ ఆఫ్ ద కోయాక్సియల్ సిస్టమ్. యాక్చువల్గా 2 లిమిటింగ్ పాయింట్స్ ఉంటాయి, లాంబ్డా వాల్యూస్ వస్తాయి. ఇక్కడ ఏంటిది, ఒక లిమిటింగ్ పాయింట్ ఇదంట, ద లిమిటింగ్ పాయింట్ ఆఫ్ ద కోయాక్సియల్ సిస్టమ్ ఫర్ విచ్ x ప్లస్ y ప్లస్ 2z, అంటే మనకి పై ఇచ్చేసాడు, ప్లేన్ ఇచ్చాడు, స్పియర్ ఇవ్వాల, క్వశ్చన్ మార్క్. ఇప్పుడు వాట్ ఈజ్ స్పియర్? స్పియర్ ఏంటో నాకు తెలియాలి. ఒకటి, ఎప్పుడైతే స్పియర్ తెలిసిందో అప్పుడు కోయాక్సియల్ సిస్టమ్ రాసుకుంటా. ఓకేనా? నాకేం తెలియాలి? స్పియర్. వాట్ ఈజ్ స్పియర్ అనేది తెలియాలి.
ఎప్పుడైతే స్పియర్ వస్తుందో దెన్ వీ కెన్ రైట్ ఎస్ ప్లస్ ల్యాండా పై కోయాక్సల్ సిస్టమ్ రాస్తాను. దాని నుంచి సెంటర్ని ఫైండ్ అవుట్ చేస్తా, దాని నుంచి రేడియస్ని ఫైండ్ అవుట్ చేస్తా, దాని నుంచి ల్యాండా వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తా, సబ్స్టిట్యూట్ చేస్తా. వచ్చిన లిమిటింగ్ పాయింట్స్ 2 వస్తాయి కదా, ఆ లిమిటింగ్ పాయింట్స్ చెక్ చేసుకుంటా. ఇది వచ్చిందా అండ్ ఇది వచ్చిందా, ఈ 2 లిమిటింగ్ పాయింట్స్ వచ్చినాయా లేదా వెరిఫై చేసుకుంటా. అది నా టార్గెట్. is the radical plane, then show that the limiting point is another limiting point is -1 2, 1. సో ఈ 2 లిమిట్ పాయింట్స్ అనమాట. అంటే నా టార్గెట్ ఏంటి ఇక్కడ, ఈక్వేషన్ ఆఫ్ ద స్పియర్ ని ఫైండ్ అవుట్ చేయడం. రైట్, ఫస్ట్ రైట్ గివెన్ లిమిటింగ్ పాయింట్, ఫస్ట్ లిమిటింగ్ పాయింట్ given limiting point -2, 1, -1. Now the equation of the sphere find out చేయాలి కాబట్టి therefore equation of sphere is మనకి ఒక ఈక్వేషన్ ఆఫ్ ద స్పియర్ ఫైండ్ అవుట్ చేయడం కోసం ఒక ఫార్ములా x - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y - y1 హోల్ స్క్వేర్ ప్లస్ z - z1 హోల్ స్క్వేర్. సో ఈ పాయింట్ ని బేస్ చేసుకొని ఈక్వేషన్ ఆఫ్ ద స్పియర్ x - x1, దీన్ని x1 y1 z1 అనుకుందాం. x - x1 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ x + 2 హోల్ స్క్వేర్ ప్లస్ y - 1 హోల్ స్క్వేర్ ప్లస్ z minus into minus plus 1 whole square is equal to r square అంటే 0 square. దీన్ని ఎలాబరేట్ చేసుకుంటే x square plus 4 plus 4x plus y square plus 1 minus 2y plus z square plus 1 plus 2z is equal to 0. That implies x square plus y square plus z square plus 4x minus 2y plus 2z, ఇక్కడ 4, ఇక్కడ ఒక 1, ఇక్కడ ఒక 1 plus 6 is equal to 0. So given radical plane is ఏమి ఇచ్చాడు మనకి, x ప్లస్ y ప్లస్ 2z ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఒక రాడికల్ ప్లేన్ ఇచ్చేసాడు. సో ఇప్పుడు మనకి స్పియర్ వచ్చింది, దిస్ ఈజ్ ద స్పియర్ అండ్ దిస్ ఈజ్ ప్లేన్. ఈ రెండింటిని బేస్ చేసుకొని కోయాక్సియల్ సిస్టమ్ రాసుకోవచ్చు కదా. దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ కోయాక్సియల్ సిస్టమ్ ఆఫ్ స్పియర్ is s plus lambda pi is equal to 0. That implies s ante first equation x square plus y square plus z square plus 4x minus 2y plus 2z plus 6. So this is s plus lambda into pi x plus y plus 2z is equal to 0. Lambda pi. From this equation x square plus y square plus z square plus x కామన్ తీసేస్తే 4 plus lambda, y కామన్ తీస్తే lambda minus 2, z కామన్ తీస్తే 2 plus 2 lambda plus 6 is equal to 0. Okay, from this equation we have to find center. మనం సెంటర్ అనేదాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సెంటర్ అనే దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఒకసారి చూద్దాం. Therefore center is equal to minus 4 plus lambda by 2 comma minus lambda minus 2 by 2 comma minus 2 plus 2 lambda by 2. సో దిస్ ఇస్ ద సెంటర్. సెంటర్ ఫైండ్ అవుట్ చేయడం రాకపోతే రెస్పాండ్ అవ్వండి. ఎవరైనా సెంటర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో రాకపోతే రెస్పాండ్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. డన్. నౌ radius is equal to square root of
4 plus lambda whole square by 4 plus lambda minus 2 whole square by 4 plus 2 plus 2 lambda whole square by 4 minus 6 minus d kada minus 6 that is equal to square root of a plus b whole square formula వేసుకుంటే 16 plus lambda square plus 8 lambda plus lambda square plus 4 minus 4 lambda plus 4 plus 4 lambda square 2 2 are 4 2 are 8 lambda 8 lambda minus 6 divided by 4. సో ఇక్కడ నేను డైరెక్ట్గా ఇక్కడ 24 ఎల్సిఎం అయితే 24 కాబట్టి 6 4 జా 24 ఓకేనా ఇక్కడ 6 4 జా 24 అందుకే మొత్తానికి ఎల్సిఎం 24 therefore r is equal to square root of 6 lambda square plus 12 lambda by 4 that is equal to 3 2 common తీసేస్తే 3 lambda square plus 6 lambda by 2 therefore limiting points లో మనకి ఫస్ట్ మనం రేడియస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 అనేది మనం ఈక్వల్ చేసుకుంటాం ఎందుకని ఆర్ ఈజ్ ఒక పాయింట్ స్పేర్ కాబట్టి సిన్స్ ఈక్వేషన్ 1 ఈజ్ అ పాయింట్ ఎప్పుడైనా కోయాక్సియల్ సిస్టమ్ పాయింట్ స్పేర్ అవుతుంది కాబట్టి మనం ఎవరికి ఈక్వల్ చేస్తామో రేడియస్కి ఈక్వల్ చేసుకోండి అంటే దేర్ఫోర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 దట్ ఇంప్లైస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 రాసుకున్న తర్వాత స్క్వేర్ రూట్ ఆఫ్ 3 lambda square plus 6 lambda by 2 is equal to 0. That implies squaring on both sides చేసుకుంటే 3 lambda square plus 6 lambda ఈ 2 యువతలకు వచ్చేస్తే 0 అయిపోతుంది ఓకే తర్వాత దట్ ఇంప్లైస్ 3 lambda square lambda కామన్ తీద్దామా 3 lambda కామన్ తీయచ్చు lambda minus 2 lambda minus 2 na plus 2 plus 2 is equal to 0 that implies okay lambda plus 2 is equal to 0 అయితే lambda is equal to minus 2 and 3 lambda is equal to 0 అయితే lambda is equal to 0 so lambda values రెండు వచ్చేసినాయి ఇప్పుడు ఈ lambda వాల్యూను తీసుకొని వెళ్ళి మనకి కోయాక్సియల్ సిస్టంలో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద స్పియర్ అనేది వస్తుంది if lambda is equal to 0 అయితే then the limiting point ఇక్కడ మనకి లిమిటింగ్ స్పేర్ ఇచ్చేసాడు కదా కోయాక్సియల్ సిస్టమ్ ఇచ్చేసాడు కాబట్టి ఈ లాంబ్డా తీసుకువెళ్ళి మనం ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి సెంటర్లో చేయాలి అంతే ఇందులో చేస్తే అప్పుడు పాయింట్స్ వస్తాయి దెన్ -2 1 -1 if lambda is equal to -2 then -1 2 1 ఇప్పుడు చెక్ చేసుకోండి ప్రాబ్లంలో రెండు లిమిట్ పాయింట్స్ అవుతున్నాయా లేదా వెరిఫై చేసుకోండి ఓకే సో వచ్చినాయి కాబట్టి మనకి హెన్స్ సాల్వ్ సో this is the way we have to find the limiting points okay and one more problem number 5 find the equation of coaxial system whose limiting points are -1 2 1 -2 1 -1 రెండు లిమిటింగ్ పాయింట్స్ ఇచ్చేసాడు ఈసారి ఫైండ్ ద ఈక్వేషన్ కనుక్కోవాలి ఓకేనా అండ్ ఆల్సో ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ కామన్ రాడికల్ ప్లేన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి ఓకే చూద్దాం ఎలాగో గివెన్ లిమిట్ ఎల్పీస్ అంటే లిమిటింగ్ పాయింట్స్ ఆర్ -1 2 1
-2, 1, -1. These two are the limiting points. Now equation of the sphere. Now equation of sphere. X plus 1 whole square ఇందాకలాగా x minus x1 whole square plus y1 minus y1 కదా, ఈసారి y minus 2 whole square plus z minus 1 whole square is equal to 0 square. మనకి కోయాక్సియల్ సిస్టమ్ రాసేటప్పుడు మనకి రెండు స్పియర్లు ఇస్తున్నాడు కదా, రెండు స్పియర్లు ఇచ్చినప్పుడు ఎస్ ప్లస్ లాంబ్డా పై ఈజ్ ఈక్వల్ టు 0 రాసేటప్పుడు ఈ స్పియర్ అనేది ఫస్ట్ తీసుకోవాలనుక, ఫస్ట్ తీసుకోవాలా సెకండ్ తీసుకోవాలని క్వశ్చన్ మార్క్లో ఉంది. కొంతమంది అడిగారు నన్ను. మీ ఇష్టం వచ్చిన స్పేర్ తీసుకోవచ్చు. అంటే ఫస్ట్ ఈక్వేషన్ ఫస్ట్ స్పేర్ సెకండ్ స్పేర్ అనేది మీ ఇష్టం. ఎస్ ప్లస్ లాంబ్డా పై ఈజ్ ఈక్వల్ టు 0 అన్నప్పుడు ఈ స్పేర్ అనేది ఫస్ట్ తీసుకోవచ్చు, సెకండ్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, రైట్. దట్ ఇంప్లాయిస్ x square plus y square plus z square plus 1 plus 2x plus 4 minus 4y plus 1 minus 2z is equal to 0. From this equation, x square plus y square plus z square plus 2x minus 4y minus 2z plus 6 is equal to 0. Therefore, equation of sphere is రెండో పాయింట్ ఉంది కదా, సేమ్ ఇది ఎలాగైతే రాసాం అది x plus 2 whole square plus y minus 1 whole square plus z plus 1 whole square is equal to 0. Again, x square plus y square plus z square plus 4x minus 2y plus 2z plus 4 plus 1 plus 1 is equal to 0. X square plus y square plus z square plus 4x minus 2y plus 2z plus 6 is equal to 0. So this is the equation of the sphere. ఇప్పుడు radical plane ఉంది కదా, therefore equation of మనకి చూడండి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద కోయాక్సియల్ సిస్టమ్. రెండు స్పియర్లు వచ్చేసినాయి, ఇదొకటి ఇదొకటి. ఓకేనా? అండ్ ఆల్సో ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద కామన్ రాడికల్ ప్లేన్. రాడికల్ ప్లేన్ ఎస్ ప్లస్ లాంబ్డా పై అంటే పై కనుక్కోవాలి. ఈక్వేషన్ ఆఫ్ ద రాడికల్ ప్లేన్ ఫార్ములా ఏంటి? రెండు స్పియర్లు ఇచ్చినప్పుడు ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 0 అనే కదా, ఎస్ అనుకుందాం, ఎస్ డాష్ అనుకోండి. ఈక్వేషన్ ఆఫ్ radical plane, equation of the radical plane is s minus s dash is equal to 0. Then s dash anukondi, then s anukondi. From this equation we get minus 2x minus 2y minus 4z is equal to 0. 2 common this other, minus 2 common this other, that implies x plus y plus 2z is equal to 0. Therefore, అది ప్లేన్ అన్నమాట. అది ఈక్వేషన్ ఆఫ్, ఇప్పుడు కోయాక్సియల్ సిస్టమ్ రాసుకోవచ్చు. కోయాక్సియల్ సిస్టమ్ ఈస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏదో ప్లేన్ రాసుకోండి, ఏదో ఒక స్క్వేర్ ఈక్వేషన్, ఇది కానీ మీ ఇష్టం వచ్చిన రాసుకోవచ్చు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 4y మైనస్ 2z ప్లస్ 6s ప్లస్ లాంబ్డా ఇంటూ ఇది x ప్లస్ y ప్లస్ 2z ఈజ్ ఈక్వల్ టు 0. లేదనుకోండి, ఈ స్క్వేర్ ప్లస్ లో ఇది రాసుకోండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 2y ప్లస్ 2z ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ ప్లస్ 6 ప్లస్ లాంబ్డా ఇంటూ పై అనమాట, ఇది పై. సో దిస్ ఇస్ ద రాడికల్ ప్లేన్. సో these two are the equations of the coaxial system. Similarly, we have to find by using these two equations, we have to find the radical plane. So this is the way we have to find any problem by using the definition. So that is the radical plane and the coaxial system of the spheres. Okay, thank you so much. If you have any doubts, please WhatsApp me. I will send given information the remaining problems also. Thank you so much. Have a nice day.